నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్ దుర్మార్గాలపై ప్రజలే యాప్ తయారు చేసి వారికి బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. 7వ డివిజన్లోని పొత్తూరువారి తోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్తో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల సమస్యని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతలు నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజా మాస్టర్, గౌస్, షౌకత్, కొనకళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పొత్తూరు వాడితోట, గుంటూరు వాడితోట, అలాగే మాయబజార్ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తట్టమట్టే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి ధ్యేయంతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా బాధ్యతగా వాళ్ళందరికీ కూడా జవాబుదారీతనంగా మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పేదలకు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా ముస్లింల జీవిత విధానంలో మార్పు రావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కానుంది. రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా మహిళలు ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ, జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు విషయంలో డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సుల మెయింటెనెన్స్ పై సూచనలు చేశామని తెలిపారు. త్వరలో 1050 కొత్త బస్సులు రానున్నాయని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఉచిత బస్సు విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సీఎం పాలన అనుభవానికి ఉచిత బస్సు అమలు ఒక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బస్సులు ఎక్కువ మంది మహిళలు ఎక్కుతారు కాబట్టి దాని మెయింటెనెన్స్ అది చాలా బాగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ యొక్క రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా బస్సుల్ని కొంచెం పూర్తిగా బాగా లేకుండా వాటిని రెడీ చేసుకొని వాటిని బాడీ అప్కీప్ చేయించి పెయింటింగ్ అది లేకపోతే అక్కడ పెయింట్ చేసి తర్వాత చిన్న చిన్న ఎక్స్ట్రా మనుషులు ఎక్కినప్పుడు కావాల్సిన రైలింగ్స్ అది పెట్టుకొని అదేవిధంగా ఫుట్బోర్డ్ అది కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారాను ఇవన్నీ విషయాలు. అలానే స్టాఫ్ని ఏ విధంగా కొంతమందికి ఎక్స్ట్రా డ్యూటీలు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో కొద్ది రోజుల పాటు జాతర వాతావరణం ఉంటుంది. సో దానికి సంబంధించి అంత ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి. మహిళలు ఎక్కువగా బస్ డిపోల్లో బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు, కూర్చుంటానికి సిట్టింగ్లు, అలాగే డ్రింకింగ్ వాటరు, అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా అట్టిపెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది మెయిన్ ఉద్దేశం. వాళ్ళని గౌరవంగా బస్సు ఎక్కించి ఇప్పుడు ఒక 5 బస్సులు కేటగిరీ వైజ్గా కేటాయించడం జరిగింది. ఆ బస్సులు ఎక్కడి దాకా ప్రయాణం చేస్తే అక్కడ దాకా వాళ్ళు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ వచ్చాయి. వాళ్ళు గతంలో ఆర్టీసీని పూర్తిగా నష్టాల ఊబిలోకి నెట్టారు. రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. గతుకులమయమైపోయి పరిస్థితులు ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా తయారైంది. దాంట్లో నుంచి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ముందు రోడ్లన్నింటినీ పర్ఫెక్ట్గా తయారు చేయడం జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండటంతో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్లకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రేషన్ లారీ ఢీకొని 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పొన్నూరు రోడ్లో జరిగింది.
ఆనంద్పేటకు చెందిన షాహిద్ అహ్మద్ పెన్ను కొనుక్కునేందుకు స్కూటీపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెంపటి చిన్న సత్యం వర్ధంతి నిర్వహించారు. శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యానికి వెంపటి చిన్న సత్యం చేసిన కృషిని పలువురు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అక్రమాలకు అవకాశం లేకుండా క్యూఆర్ కోడ్తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రేషన్ కార్డు కోసం ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,96,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. ఈ కార్డులపై ఎక్కడా కూడా నాయకుల ఫోటోలు ఉండవని, కేవలం కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని వివరించారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఉచితంగానే ఈ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. హరిహర వీరమల్లు మూవీని తాము ప్రమోట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. కృష్ణానదికి ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదిలారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చేపల వేటకు ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.